నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. విద్యుత్ శాఖ అధికారుల చేతుల్లో మోసపోతున్న రైతులు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని బాకారం గ్రామంలో కొత్త ట్రాన్స్ఫారం పేరుతో రైతులను మోసం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు మరియు లైన్మెన్స్. లింగాల మండలం బాకారం గ్రామంలో రైతులు జలగం చిన్న నిరంజన్, జలగం నడిపి నిరంజన్, బాలయ్య, బుద్ధటి నాగయ్య నలుగురు కలిసి వ్యవసాయ పొలంలో బోరు వేసుకున్నట్టు కరెంటు అవసరముండి బాగారం లైన్మెన్ అయిన దేవేందర్ శివని సంప్రదించారు. ఒక్కొక్క డీడీకి 7,500 తీసుకున్నాడు. వాస్తవానికి ఒక్కొక్క డీడీకి 5,750 అధికారుడు తెలిపారు. కానీ మొత్తం 30,000 తీసుకున్నాడు. ట్రాన్స్ఫార్మ్ తెచ్చిన తర్వాత ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయని ఒక్కో డీడీకి 5,000 చొప్పున 4 డీడీలకు మొత్తం 20,000 తీసుకున్నాడు. ట్రాన్స్ఫారం ఫిట్టింగ్ చేసిన తర్వాత దావా చేసుకోవాలి అని మళ్ళీ 5,000 తీసుకున్నాడు. లైన్మెన్ దేవేందర్ అనే వ్యక్తి డీడీలు కట్టిన రైతులకు డీడీ పేపర్స్ ఇవ్వకపోగా మళ్ళీ 4,000 కావాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకొని నిరంజన్ కొడుకు సురేందర్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అడగగా ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసుకుంటాము, ఇంకా మీ దగ్గర 30,000 మాత్రమే తీసుకున్నాము, మా ఏఈకి ఛార్జెస్ ఉంటాయి, అతనికి కూడా భాగం ఉంటుందని దేవేందర్ తెలియజేశాడు. తర్వాత ఏఈని సంప్రదించగా ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకోసారి కానివ్వను అని వారిని వెనకేసుకొచ్చాడు. మరి ఏఈ వాటా ఎంత? ఒక్కో రైతుకు దగ్గర 30,000 తీసుకున్న వీళ్ళు ఇప్పటి వరకు ఎంతమందికి డీడీలు ఇచ్చారు? వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న లైన్మెన్స్కి వారికి సహకరిస్తున్న ఏఈని తక్షణమే సస్పెండ్ చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. ఖర్చులు కట్టినాం, తొందర వస్తుంది, అందరికి ఇట్లే తీసుకున్నాం, ఇంకా ఇవి ఎక్కువనే తీసుకున్నాం అని చెప్పిండ్రు. సరే ఇంకా సేల్ ఎండిపోతున్నాయని చేసినాం. ప్రతి ఊర్లలో అమౌంట్ ఇలాగనే తీసుకుంటున్నారు. మాకు యాక్చువల్లీ ఇది తెలియదు. ఇంత అసలు డీడీకి అమౌంట్ ఎగేస్తే ఖర్చులు కూడా కట్టవద్దు అని తెలిసింది ఇప్పుడు. అందుకని కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటితోనైనా అమౌంట్ ఎవరితోనైనా తీసుకోకుండా ఎగస్ట్రా తీసుకోవద్దని కోరుకుంటున్నాము. ఇట్లా తీసుకుంటే రైతులు నష్టపోతారు. ఇప్పటి నుంచే తీసుకోవద్దని మేము కోరుకుంటున్నాం అంతే. నా పేరు జలగం బాలయ్య, బాకారం గ్రామం, మండలం లింగాలు. మా ట్రాన్స్ఫారం గురించి డీడీలు కట్టడానికి దేవేందర్ అని వచ్చిండు. అమౌంట్ కట్టడానికి ఒక డీడీకి 7,500 అడిగారు. అమౌంట్ కట్టేసినాము, 4 డీడీలు మొత్తము అందరివి. అమౌంట్ కట్టిన తర్వాత ఎగస్ట్రా మీదివి 20,000 అంట ఒక ట్రాన్స్ఫారంకు. ఎమ్మడే చెప్పారు. ట్రాన్స్ఫారం పోలు ఇవ్వడానికి ఎమ్మడే అడిగినరు. అమౌంట్ 20,000 అడిగారు. మేము 16,000 కట్టినాము. ఇంకా 4,000 మొత్తం అయిపోయినాక ఇస్తా అని చెప్పినాక ఇచ్చిన తర్వాత ఈ ఎల్చి కలెక్షన్ ఇవ్వడానికి మళ్ళీ ఎగస్ట్రా 5,000 కలెక్షన్ కలపడానికి ట్రాన్స్ఫారంకు. మీనివి ఈ పోలు మొత్తం మేమే అవి గుడ్లు అవి వాళ్ళ తానే లేవు అంటే ఇస్తలేరు అంటే కొన్ని ప్రొవైడ్ వాళ్ళు కాదు, మీకు వాళ్ళే గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వాళ్ళే కడతారని అవి ఇస్తారని తెలియదా మీకు? చెప్పలేదు. అవన్నీ మా తానే లేవు, మీకు పని కావాలంటే చేసుకోరు అని చెప్పారు. మా చేను ఎండిపోతుందని మేము సొంత పైసలతోటి తీసుకొని వచ్చినాము. ఈ అర్తు పైపులు కూడా వాళ్ళు ఇవ్వలేదు. 2 అర్తు పైపులు, ఒకటి 1,250 రూపాయలు. మేము మళ్ళీ 2 అర్తు పైపులు సపరేట్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇంకా 4,000 ఇవ్వాలని ఒకటి ఫోన్ చేసిండ్రు. మొన్న కలిస్తే అదే మళ్ళీ అడిగితే మళ్ళీ నీకు కంప్లైంట్ చేసినాము. అట్లా మీకు వచ్చిన కంప్లైంట్ గురించి చెప్పండి సార్. నేను అప్పలైన లింగాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేసి నాకు బాకారం రైతుల నుంచి అధిక డబ్బులు డిమాండ్ చేసిన నుంచి కంప్లైంట్ వచ్చింది. కానీ రైతులకు ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వవసరం లేదు. ఏజీఎల్ రైతులు ఒక డీడీకి 5,750 రూపాయలు డీడీ కట్టి ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, అందులో క్లోజ్ చేసుకోగలరు. సార్ మీకు తెలుస్తుందా? మరి డీడీకి 7,000 అంటారు, 5,750 డీడీ ఉంటే 7,000 తీసుకుంటారు. మీరు చూడలేదా మీరు ఎప్పుడు? మరి అది క్యాష్ కదా, నాకు డీడీ వచ్చేదే కదా లెక్క. అంటే మీరు ప్రతి డీడీ చెక్ చేయరా? డీడీ మీద 5,750 ఉంటుంది కదా, 7,000 ఇచ్చిన మాకు తెలియదు కదా. అంటే మీరు విలేజ్లలోకి ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా వాళ్ళ రైతులు చెప్పరు కదా. 5,750 మాకు క్లోజ్ అవుతుంది. ఒక డీడీ మీద 1,000-1,200 ఎక్కువ తీసుకుంటారు. తర్వాత ఛార్జెస్ ఫీజు అని చెప్పి 30 నుంచి 50,000 వరకు వసూలు చేస్తారు మీ లైన్మెన్స్. మరి వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి డిపార్ట్మెంట్ ఏ విధంగా చెక్స్ ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకుంటారు. ఏఈ ఛార్జెస్ కూడా ఉంటాయి అని అంటారు సార్. వాళ్ళని డబ్బులు అడిగితే మా ఏఈ కూడా ఇవ్వాలి అని అంటున్నారు. అవసరం లేదు. పేరు వాడరు కదా సార్. ఇప్పుడు నా పేరు వాడిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.
వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి రైతులు మోసపోయినప్పుడు రైతులు 30,000 మోసపోయారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇప్పిస్తారా? మరి అదే ఎవిడెన్స్ ఉంటే ఇప్పిస్తాం. ఆ లైన్ మ్యాన్ మీరు ఓకే అంటే ఇప్పిస్తాం. మేము ఓకే అనడం కాదు సార్, ఇప్పుడు ప్రూఫ్స్ అనేది ఉన్న తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు. ఇప్పుడు ఫోన్ పేలు ఏమైనా ఉంటాయి కదా ప్రూఫ్స్, రైతుల రికార్డ్స్ ఉన్నాయి. వాయిస్ రికార్డ్ అయితే ఉంది కదా సార్, ఎంత అమౌంట్ తీసుకునేది వాయిస్ రికార్డ్ అయితే ఉంది కదా సార్. యాక్షన్ కూడా తీసుకుంటాం డిపార్ట్మెంట్. రైతు గ్రామ సభలు పెట్టినప్పుడు కూడా చెప్తాం, మీటింగ్లు పెట్టేటప్పుడు. ఇంతవరకు ఏమైనా అయిపోయినా? పేపర్లో కూడా ఇస్తున్నాము. పేపర్ చదువుకోరు కదా సార్ రైతులు, చదువుకొని రైతులు ఉంటారు కదా వాళ్ళు. ఏంటంటే ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్ పెట్టేటప్పుడు మనకి పెట్టేటప్పుడు పబ్లిసిటీ చేస్తాం సార్. ఇంకోటి బాకారంలో ఇప్పుడు ఏదైతే 5,000కి 7,000 తీసుకున్నారు కదా, వాళ్ళకి ఇంతవరకు డీడీ రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఆ డీడీ రిసిప్ట్ కొరకు మళ్ళీ 4,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. అంటే ఆ డీడీ రిసిప్ట్ అన్న మీరు ఇవ్వాలి కదా, ఇంతవరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? నేనంటే నా దగ్గర రాలేదు కదా సార్. ఇప్పుడు కన్జ్యూమర్ కట్టింది ఇచ్చేస్తారు, జనరల్గా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు రాలేదని నాకు చెప్తున్నా కాబట్టి ఇప్పిస్తాను నేను. ఆ లైన్ మ్యాన్ చెప్పడం ఏం చదువు, లేకపోతే ఇంకో ప్రింట్ కావాలంటే ఇక్కడ ఇప్పిస్తాను. సార్ దేవేంద్ర 1 year నుంచి చేస్తున్నాడు. నేను వచ్చి అంటే నేను ఇక్కడికి వచ్చి 1 year అయింది. సరే, మీ దగ్గర ఆయన ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంటే ఆయన వచ్చినప్పటి నుండి ఎంతమంది కరెంట్ ఆఫీసర్ ఎంతమందికి అదేంటి ట్రాన్స్ఫార్మర్స్ చేశారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయండి సార్. మీరు ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేసి మాకు ఎంక్వైరీ కూడా చూపించాలి సార్. ఎంక్వైరీ అంటే అది పైన అది అంటే ఒక్కొక్కరి దగ్గర 30-40 అదే సార్ మీ హయ్యర్ ఆఫీసర్ మీరు ఇప్పుడు ఇచ్చారు కదా, అలాగే ఇవ్వండి అంటూ నాకు వాళ్ళకు తెలియక తీసుకున్న వాళ్ళు చాలా మంది తెలియని అమాయకుల దగ్గర సార్. చెప్పేది ఏంటంటే సార్, నేను లైన్ మ్యాన్ అడుగుతా తీసుకున్నామంటే నేనేం తీసుకోలేదు సార్ అని చెప్తారు కదా. తీసుకున్నాను ఎవరు చెప్పరు. నేను అనేది అదే కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన లేదు. ఓకే.